దేశ రాజధానిలో శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అతిషి, కేంద్ర మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులు తొలి గంటలోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం 3 గంటల వరకు 46.55% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తమిళనాడులోని ఈరోడ్ ఈస్ట్, ఉత్తరప్రదేశ్లోని మిల్కీపూర్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో 53.63%, 57.13% పోలింగ్ నమోదైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా వీరి భౌతవ్యాన్ని తేల్చేందుకు మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13,766 పోలింగ్ కేంద్రాలలో ప్రజలు ఓట్లు వేస్తున్నారు. హోమ్ ఓటింగ్ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.